ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్కి పట్టే టైం పీరియడ్ 5 years అన్న ఉండేది సార్ మీకు. ఉండేది. ఈ రోజు మనం పరిస్థితి చూస్తే ఇట్ హస్ డ్రాస్టికల్లీ షార్టెడ్. ఎస్. సో ఈ చేంజెస్కి అడాప్ట్ అవ్వడానికి ఎక్విప్డ్గా మనం ఉన్నామా లేదా? కాలేజెస్, స్టూడెంట్స్ ఏ డైరెక్షన్లో చూడాలి సార్ ఈ చేంజ్, ఈ ట్రాన్స్ఫర్మేషన్? మీరు అన్నది నైస్ క్వశ్చన్ సార్, నైస్ క్వెరీ. డెఫినెట్గా వీ నీడ్ టు అసిమిలేట్ దోస్ చేంజెస్ ఫస్ట్. యాజ్ ఓకే ఎడ్యుకేటర్స్గా మేము ఈ సైడ్కి ఉన్నాం కాబట్టి ముందు మేము అసిమిలేట్ చేసుకోవాలి. ఆ టెక్నాలజీస్ మార్పులు ఎలా వస్తున్నాయి, ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2026 ఇప్పుడు అవుట్ గోయింగ్ బ్యాచ్, 2022లోనే మేము దాని గురించి ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు. ప్లాన్ చేసుకుంటేనే 2026లో వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ బెటర్ ప్లేస్మెంట్స్. ఈ హైరింగ్ ఫైరింగ్ నుంచి అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్ ఉంది ఇప్పుడు, వీఆర్ టువర్డ్స్ హైరింగ్ సైడ్. ఇప్పుడు చూడండి, ఇంకా ఆన్ గోయింగ్ 2026 ఇంకా ఇంకొక సెమిస్టర్ ఆల్మోస్ట్ ఉంది. ఇప్పటికే మేము 75% రీచ్ అయిపోయాం. బట్ అన్ని చోట్ల మీరు వింటున్నారు ఫైరింగ్ అనేది, హైరింగ్ నెంబర్స్ పడిపోతున్నాయి అనేది. బట్ ఇక్కడ మా కాలేజీలో ఇది ఎందుకు వర్తించదంటే 26-30 అనుకోండి. ఇప్పుడు రాబోయే బ్యాచ్ ఇప్పుడు 26 ఉంది, వాళ్ళకు 2030 ఏంటి, 2030లో ఇండస్ట్రీ ఎలా ఉంటుందో అనేది ముందే ఆల్రెడీ 1 year నుంచే డిస్కషన్ స్టార్ట్ చేయాలి. 2025 అంతా ఇదే పని మాకు.